అధ్యక్ష, ఇప్పటికే జిఎస్టీ వల్ల భారతదేశం అంతా కూడా ఒకే రకమైనటువంటి ట్యాక్సులతో ప్రజలకు సౌకర్యంగాని విదేశీ పెట్టుబడులకు గతంలో జిఎస్టీ లేకన్నా ముందు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ట్యాక్స్ విధానం చూసి అనేక సందర్భాల్లో ఇన్వెస్టర్స్ ఈ భారతదేశంలో పెట్టుబడులు పెడితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకు ఢిల్లీ చుట్టుపక్కల 3-4 రాష్ట్రాలు 70 కిలోమీటర్లలో 3-4 రాష్ట్రాలు దాటి వెళ్ళాలి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి ట్యాక్స్, ఒక రాష్ట్రంలో ట్యాక్స్ చెల్లించి మరో రాష్ట్రంలో ఇంకో రకంగా ట్యాక్స్ చెల్లించి ఈ రకమైనటువంటి ఇబ్బంది వల్ల పెట్టుబడులు ఈ దేశంకు రాని కారణంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కేంద్రంలో ఆలోచించిన ఈ జిఎస్టీ మీద ఆనాడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జిఎస్టీ బిల్లు పార్లమెంట్లో అయిన తర్వాత అందులో మొట్టమొదటి జిఎస్టీ బిల్లు ఆమోదం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభలోనే జరిగింది. అధ్యక్ష, దేశ ప్రజలంతా కూడా ఏం కోరుకుంటున్నారు అంటే ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీలో వస్తే బాగుంటుందండి. సరే, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అది ఏ రాష్ట్రమైనా సరే పెట్రోల్ డీజిల్ అనేది జిఎస్టీకి వెళ్తే మా రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోవడం చాలా ఇబ్బంది. అందుకొరకు పెట్రోల్ డీజిల్ని జిఎస్టీలు కాకుండా ఆయా రాష్ట్రాలు విధిస్తున్నటువంటి ట్యాక్స్లో వ్యాట్లో ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ఉన్నాయి. అధ్యక్ష, ఏ రోజైనా సరే ప్రభుత్వాల ఆలోచన ఎట్లున్నది అని అంటే ఏ రంగం నుంచి అయితే గొప్ప ఆదాయం వస్తున్నదో ఆ రంగాన్ని మాత్రమే పట్టి పీడించి ఆ వస్తువుల మీదనే అధికంగా ట్యాక్స్ విధించేటటువంటి పాలసీ ఆలోచన ప్రభుత్వాలకు అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈరోజు ఉదాహరణకు అది ఎక్సైజ్ కావచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఈరోజు వ్యాట్ కావచ్చు, ఈ రకంగా 3-4 ఆదాయ వనరుల మీదనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి పరిస్థితికి వస్తే ప్రజల మీద భారం పడుతుంది. అధ్యక్ష, ఈరోజు నేను ఈ పార్టీ ఆ పార్టీ అనను, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ధరల గురించి గొప్పగా మాట్లాడతాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొనగలుగుతామా, బంగారం తీరు ధరలైపోయినాయి, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 రూపాయలు తగ్గించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంకు పోయేదేమున్నది, మిగతా ఆర్థిక వనరులు ఎన్నో ఉన్నాయి కదా, ఎందుకు ఈ రకమైనటువంటి భారం వేస్తున్నదని అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటాం. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలకు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతున్నారు. అధ్యక్ష, గొప్పగా చెప్తుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరలన్నీ కూడా అదుపులో ఉంటాయి, ప్రభుత్వమే మేము మినిస్టర్ గారు గౌరవ భారతీయ జనతా పార్టీ సభ్యులు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను వారిని సభ ద్వారా అడుగుతా ఉన్నా, రేపు జరిగే ఎన్నికల్లోప తర్వాత కనీసం 1 సంవత్సరం ఇవాళ మీరు తీసుకున్నటువంటి 10 రూపాయల ఏ ఛార్జీలు అయితే తగ్గింపు తీసుకున్నారో 1 సంవత్సరం పాటైనా కొనసాగిస్తామనేటువంటి ఒక విశ్వాసం ఈ భారతదేశ ప్రజలకు ఇవ్వగలుగుతారా? ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ దానికి సంబంధించిన తగ్గింపులు, దానికి సంబంధించిన ప్రక్రియ, ఎన్నికల కొరకే వ్యవస్థ నడుపుతున్నటువంటి విధానాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేమేం తెలంగాణ ప్రభుత్వం తరఫున కొత్తగా పన్నులు విధించింది కానీ లేకపోతే దానికి సంబంధించిన విషయాన్ని కానీ తీసుకున్నది లేదు. నేను గౌరవ సభ్యుని ఒకటే, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మనం ఏ విధంగా డాలర్కి సంబంధించిన లేకపోతే పెట్రోల్కి సంబంధించిన లేకపోతే జిఎస్టీకి సంబంధించిన అంశాలు ఏ విధంగా రాష్ట్రాల మీద ఆర్థికంగా ప్రభావం చూపెడుతున్నాయి మీరు చూసినారు. సో ఈ అంశం మీద కూడా నేను వారు ఒకటే సూటిగా నాకున్నటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారు బయట కూడా, మీరు ఇవాళ తక్కువ చేసినటువంటి ఏదైతే ఉందో 4 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినారు, లేదా భవిష్యత్తులో ఈ సంవత్సర కాలం పాటు కనీసం ఇప్పుడు తక్కువ చేసినటువంటి మాట ఒకటి ఏదైనా మాట తీసుకుంటే నిర్ణయం తీసుకుంటే 1 సంవత్సరమైనా దాన్ని అమలు చేయలేదు అధ్యక్ష. కాగానే రేపు విపరీతంగా పెంచేటువంటి ప్రయత్నం జరగదు అనేటువంటి మాటను గౌరవ సభ్యులు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాకు ప్రజల యొక్క ఆకాంక్షను ఈ సందర్భంగా గౌరవ సభ్యులు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష,
ఈ శాసనసభలో ఏదైనా బిల్లు చేసేటప్పుడు శాసనసభలో బిల్లులు జరుగుతాయి ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల మంచి కొరకు. అటువంటప్పుడు దానికి జాతీయ కానీ అంతర్జాతీయ విషయాల్ని క్రోడీకరించి జోడించి చర్చ చేసేటటువంటి సందర్భంలో ఈరోజు చమురు అనేది అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడ్డప్పుడు సంబంధిత కంపెనీలు భారం మోయకూడదని, గతంలో సంబంధిత కంపెనీలు భారం మోసి ఆ కంపెనీలే మూతపడేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు కానీ, పివి నరసింహారావు కానీ వారి ఆలోచన గతంలో చేసిండ్రు. వారి ఆలోచనని ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఏకీభవించి అంతర్జాతీయంగా చమురు రేట్లు ఏ రకంగా ఉంటే ఆ రకంగా ఎప్పటికప్పుడు మార్పులు జరగాలని పార్లమెంట్లో ఈ యొక్క ఇంధన చట్టం తెచ్చారు. అధ్యక్ష, నేనేమంటున్నానంటే గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది. భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే ఆ రాష్ట్రంలో మాత్రమే ధరలు తగ్గిస్తామని. అధ్యక్ష, ఈరోజు వ్యాట్ తగ్గించినటువంటి రాష్ట్రాలలో కేవలం బీజేపీ రాష్ట్రాలే లేవు. ఈరోజు కర్ణాటకలో కూడా 20% తగ్గించారు. ఈరోజు మీకు ఉదాహరణ చెప్తా అధ్యక్ష, ఈరోజు ఢిల్లీలో ఎన్నికలు లేవు. అక్కడ ₹94.77 మాత్రమే ఉంది. ఉత్తరప్రదేశ్లో ఈరోజు ఎన్నికలు లేవు. అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ₹94.69 మాత్రమే ఉన్నది. అధ్యక్ష, గుజరాత్లో ఈరోజు ఎన్నికలు లేవు. అక్కడ ₹94.98 ఉన్నది. ఉత్తరాఖండ్లో ఎన్నికలు లేవు. ₹93.43 ఉన్నాయి. అధ్యక్ష, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకసారి చెప్తా. కర్ణాటకలో ₹103.41, కేరళలో ₹105.75, తెలంగాణలో ₹107.46, బెంగాల్లో ₹104.39. అధ్యక్ష, వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు కూడా చెప్తా. ఈరోజు గొప్పగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటున్నాయి ఆ రాష్ట్రాలు. గుజరాత్ రాష్ట్రం ఈరోజు 13 నుంచి 15% వ్యాట్ తగ్గించారు అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రం కూడా 20% వ్యాట్ తగ్గించింది అధ్యక్ష. అధ్యక్ష, మహారాష్ట్రలో కూడా కొన్ని సందర్భాల్లో వ్యాట్ కొంత పర్సెంటేజ్ తగ్గించింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మేము ఆదిలాబాద్ అనేది మహారాష్ట్ర బార్డర్ మీద ఉంది. మాకు కేవలం 6-7 కిలోమీటర్లు పోతే మా ఆదిలాబాద్ నుంచి ఒక 8-10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మహారాష్ట్ర వస్తుంది. మహారాష్ట్రకి వెళ్ళి తెలంగాణ ప్రజలు అక్కడ డీజిల్ పెట్రోల్ వహించుకొని తెలంగాణకు వస్తున్నారు. ఈరోజు తెలంగాణకు మహారాష్ట్రకు కనీసం 10 నుంచి 11 రూపాయల తేడా ఉన్న కారణంగా ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా ఆదిలాబాదు, అదేవిధంగా మిగతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలు, మండలాలంతా కూడా మహారాష్ట్రకి వెళ్ళి ఈరోజు డీజిల్ పెట్రోల్ పోయించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అధ్యక్ష, ప్రభుత్వానికి అనేక రకమైనటువంటి ఆదాయ వనరులు ఉంటాయి, కానీ ప్రజలకు అనేకమైనటువంటి ఆదాయ మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వం అనుకుంటే ఎప్పటికప్పుడు దేని మీదన్నా ఇమీడియట్గా ట్యాక్స్ ఇంక్రీజ్ చేసి ప్రభుత్వం సంపాదించుకోవచ్చు. కానీ ప్రజలు ధరలు పెరిగినాయని, లేదా ప్రభుత్వం ట్యాక్స్ అధికంగా విధించిందని, నాకున్నటువంటి 20,000 జీతాన్ని ఇమీడియట్గా 25,000 జీతం చెయ్యమని ఆర్జిస్తే ప్రభుత్వం ఒప్పుకోదు, ప్రైవేటు సంస్థలు ఒప్పుకోవు. కాబట్టి ప్రభుత్వానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆదాయం కొరకు. మిగతా వ్యవహారాల మీద కొంత దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ పెట్రోల్, డీజిల్ దాని మీద గతంలో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడిండ్రు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఈరోజు మిగతా రాష్ట్రాలలో తగ్గించినప్పుడు, కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గిస్తలేదు, ఈ తెలంగాణ ప్రజల్ని ఆర్థికంగా చతికిలబడ చేస్తున్నది ఈ ప్రభుత్వ నిర్ణయాలను మాట్లాడినప్పుడు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఆనాడు మీరు మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాటని అధికారంలోకి వచ్చిన తర్వాత నేను గడిచిన 5 ఏళ్ళు ఏ సభలో, ఏ ఉద్యమంలో, ఎక్కడెక్కడ, ఏ సందర్భంలో ఏం మాట్లాడిందో అవన్నీ కూడా మనం ఒక్కసారి రివైండ్ చేసుకోవాలా. కానీ ప్రతిపక్షంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మర్చిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ రకంగా ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రజల్ని ప్రయత్నం చేస్తే అది ప్రజలకు భారం అవుతుంది అధ్యక్ష.
ఈ పెట్రోల్ డీజిల్తోని రైతు జీవితం కూడా ముడిపడి ఉన్నది. అధ్యక్ష, ఈరోజు సముద్ర తీర ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకు కానీ మిగతా సముద్రానికి రిలేటెడ్ సంబంధించినటువంటి కొన్ని ఇండస్ట్రీస్ కానీ డీజిల్పై ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇస్తున్నాయి. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కూడా, అది రైతు ట్రాక్టర్కు వాడేటటువంటి డీజిల్ కావచ్చు, రైతు దేనికి వాడినా కూడా దాని మీద ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఈరోజు వ్యవసాయం భారం అయిపోయింది. గతంలో ఎద్దులతోని వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడంతా మషినరీతో వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ట్రాక్టర్లు లేనిది వ్యవసాయం నడిచేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ పెరిగినటువంటి ధరలతోని డీజిల్ కొని రైతు వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రైతుల కొరకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, నేను మొదలొక మాట చెప్పిన, ప్రభుత్వం కేవలం ఒక 3-4 పద్దుల మీదనే ఆధారపడి రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. మీ ద్వారా ప్రభుత్వానికి నేను ఒక సూచన చేస్తున్నా, ఈ రాష్ట్ర ఆదాయానికి పెంచడానికి ఏం చేయగలుగుతామో అన్ని పార్టీలలో మంచి కోరేటటువంటి, కొంత ఆలోచించేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసి ఒక కమిటీ ఫామ్ చేయండి. ఇది 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సభలో ఒక రకమైనటువంటి చర్చ జరిగినప్పుడు దివంగత మా పాల్వాయి హరీష్ బాబు గారి వాళ్ళ ఫాదర్ అయినటువంటి పాల్వాయి పురుషోత్తమరావు గారు ఆ రోజు ఇండిపెండెంట్ శాసనసభ్యులు, వారు లేచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నది కదా, నేను ఒక ఇండిపెండెంట్ సభ్యునిగా ఈ ప్రభుత్వానికి ఒక సలహా ఇస్తా, సూచన ఇస్తా, నా మాటను మీరు గౌరవిస్తారనంటే ఆ రోజు ఈ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా దానికి మీరే అధ్యక్షులుగా ఉంటారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరగాల, ప్రజల మీద భారం పడకుండా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్తే ఆ రోజు వారు చేసినటువంటి కృషి వల్ల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రభుత్వం ఎందుకు రావద్దు, మన దగ్గరికి వెళ్ళి తీసుకున్నటువంటి 10 రూపాయల భూమిని 100 రూపాయలకు అమ్ముకుంటున్నారు, దాన్ని ప్రభుత్వమే చేపట్టాలా, ఈ రకంగా ఆదాయం వస్తుందని కొన్ని సలహాలు సూచనలు చేస్తే ఆ సంవత్సరం 6,200 కోట్ల రూపాయలు, ఇది పెద్ద చరిత్ర అధ్యక్ష. ఒక శాసనసభ్యుడు ఇచ్చినటువంటి సలహా సూచన ప్రభుత్వం పాజిటివ్గా తీసుకుని దాని మీద ఒక కమిటీ వేసింది. కాబట్టి ఈరోజు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఆ విషయం మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. ఆనాడు జరిగినటువంటి చర్చలో వారు కూడా పాల్గొన్నారు, వారు కూడా గొప్పగా చెప్పిండ్రు. కాబట్టి అధ్యక్ష, ఈ విషయం మీద ఈరోజు ప్రజల ఆరోగ్యం చెడగొట్టేటటువంటి ఎక్సైజ్ ఆదాయం ఒకటి, ప్రజల ఆర్థిక జీవితానికి ఇబ్బంది కలిగేటటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు, వీటి మీదనే ఆధారపడకుండా మిగతా ఈ రాష్ట్రంలో చాలా వ్యవస్థలు ఉన్నాయి. అసలు కొన్ని వ్యవస్థలు అయితే ప్రభుత్వానికి 10 రూపాయలు కట్టి 50 రూపాయలు ఆ వ్యవస్థలు సంపాదించుకుంటున్నాయి. కానీ వాటి మీద మనం దృష్టి సారిస్తలేం. నేను అందుకే వాటి మీద దృష్టి సారించి ఈ రాష్ట్రం ఈ రకమైనటువంటి ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. ఈ ఆర్థిక ఇబ్బందులు అంటే మామూలుగా లేదు. ఇది మళ్ళీ ఒకసారి ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వానికి ఏమన్నా అడగాలన్నా కూడా భయం వేస్తున్నది. ఎందుకు అనిపిస్తుందంటే వీళ్ళ దగ్గర ఉన్నదేమి, వీళ్ళు ఇస్తారేమి, తెచ్చిన దానికి అసలు వడ్డీలు కలిపితేనే ఇంకా ప్రతి రోజు 320 నుంచి 350 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతలేదు. అధ్యక్ష, దీని మీద చాలా డీటెయిల్గా చర్చ జరగాల. ఒక రాష్ట్రం రోజు 300 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కానీ ప్రభుత్వ కార్యకలాపాలు చేసేటటువంటి పరిస్థితి లేదంటే మనం ఈ రాష్ట్రం ముందుకు పోవడం చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉండడం కారణంగా గతంలో ప్రభుత్వ పనులకు టెండర్లు అంటే కాంట్రాక్టర్లు పోటీ పడుతూ ముందుకు వస్తుండే, పైరవీలు చేస్తుండే, నేను ఈ ఫలానా పని చేస్తా, నాకు చెప్పండి, నాకు పోటీగా ఫలానా అతను వస్తుండే ఒకసారి అని బతిమలాడుతుండే. కానీ ఈరోజు పరిస్థితి ఏమైంది అధ్యక్ష, మేము కాంట్రాక్టర్లను బతిమలాడాల్సి వస్తున్నది. టెండర్లు వేసిండ్రు, పనులు చేయండి, గుంతల రోడ్లు అయినాయి, ప్రజలు తిడుతున్నారు, ఇబ్బంది వస్తున్నది అంటే కాంట్రాక్టర్ అంటున్నాడు నాకు బిల్లు వస్తలేదు, నేను ఈ రాష్ట్రంలో పనులు చెయ్యలేనంటున్నాడు. అందుకే ఈ చాలా విషయాలు ఉన్నాయి. ఈ బిల్లుకు సంబంధం రిలేటెడ్ కాకుండా కూడా కొంత చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ పెట్రోల్ డీజిల్
ధరల మీద భారం ఇప్పటికే తెలంగాణ ప్రజలకు విపరీతంగా అయింది. దీన్ని తగ్గించేటటువంటి ఆలోచన చేయండి. కానీ ప్రతి విషయానికి అంతర్జాతీయంగా మనం పోల్చుకుంటే చాలా ఇబ్బంది వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమైనటువంటి ఆదాయ వనరులు ఉన్నాయి. ఇప్పటికే చాలా విషయాల మీద ఇప్పుడు దీంట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దాని మీద గతంలో కూడా చెప్పినాం. ఈరోజు రైతులు చేసేటటువంటి భూమికి తగ్గించాలని దాని మీద గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు ఆ రోజు రిప్లైలో చెప్తామన్నారు. ఆ విషయం మీద ఏం చెప్పలేదు. ఆ విషయం కూడా ఏదైతే ఏ వ్యవస్థ ఏ వ్యక్తులైతే ఆర్థిక భారం మోయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ మీద మాత్రం ప్రభుత్వం ఆర్థిక భారం మోయకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తే మంచిగా అనిపిస్తుంది. అధ్యక్ష, మరొకసారి ఈ ప్రభుత్వం ఆలోచించాలా. మిగతా భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో ఏ రకంగానైతే తక్కువ డీజిల్ పెట్రోల్ ధరలున్నాయో ఆ రకంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. అధ్యక్ష. శ్రీ సాంబశివరావు.